చార్లెస్ మీడ్ ఒక క్రైస్తవ మిషనరీ గురించి తెలుసుకుందాం. చార్లెస్ మీడ్ 1వ తారీఖు 10వ నెల 1792లో జన్మించారు. చార్లెస్ మీడ్ను దక్షిణ ట్రావెన్కోర్ మిషన్ పితామహుడని పిలుస్తారు. తన మొదటి మిషనరీ ప్రయాణంలో ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి వచ్చి చార్లెస్ కొద్ది రోజుల వ్యవధిలోనే తన భార్యను మరియు 3 నెలల బిడ్డను యవ్వన ప్రాయంలోనే కోల్పోయారు. మిషనరీ సేవ కొరకు తమ ఆస్తులను ప్రాణాలను కూడా కోల్పోయి ఇతర మిషనరీ నుండి ప్రేరణ పొంది చార్లెస్ మీడ్ కూడా తాను ఎదుర్కొన్న నష్టాలను కూడా స్వీకరించి దేవుని కొరకు మరింతగా చురుకుగా చేయుటకు తనను తాను సమర్పించుకున్నారు. అతడు తమిళనాడులోని మైలడి ప్రాంతం వద్ద రింగెల్ టబే వదిలిపెట్టిన సేవకు బాధ్యత వహించి దాని ప్రధాన కార్యాలయాన్ని నాగర్కోయిల్కు మార్చారు. అతను నివాస భోజన వసతులను గల ఒక బోర్డింగ్ పాఠశాలను, ప్రార్థనాలయంను, ముద్రణాలయంను మరియు అనాథ పిల్లల కొరకు ఒక అనాథ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. 2 ఏళ్ల వ్యవధిలోనే క్రీస్తు కొరకు 3000 మంది ఆత్మలను రక్షించగలిగారు. అతను 1819లో ఒక బైబిల్ శిక్షణా సంస్థను మరియు 1820లో ఎంతోమందికి ఎటువంటి కుల మత వివక్షత లేకుండా విద్యను అందించిన ఒక ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ప్రారంభించారు.